Pooja, can you hear me? Yeah, hello. Yeah. సో నిన్న వెబ్సైట్ చేశారా? చేశాను బట్ కంప్లీట్ అవ్వలేదు. వై? అంటే టైం లేదా లేకపోతే ఏమైనా డౌట్సా? లేదు లేదు, టైం లేదు. ఓకే. సో వాట్ యూ డూ యాక్చువల్లీ? ఓన్లీ ఎలిమెంటల్ చేయలేదు, మిగతా అంతా చేశాను. ఓకే. నో నో. యాక్చువల్లీ వాట్ యూ డూ? ఆర్ యూ ఇంటూ ఎనీ జాబ్ ఆర్ ఓకే. నో నో నో, యాక్చువల్ గా నేను సిడ్నీలో ఉంటాను బట్ వర్క్ కోసం లైక్ ఇక్కడికి వచ్చా. నెక్స్ట్ మంత్ సిడ్నీ వెళ్ళిపోతాను. ఓకే. యా, వాట్ యూ డూ దేర్? వర్క్ చేస్తాను. డన్. అంటే ఏ ఫీల్డ్? లైక్ ప్రొడక్షన్ లో వర్క్ చేస్తాను. ప్రొడక్షన్. యా, అంటే క్యూఏ, క్వాలిటీ డిపార్ట్మెంట్. క్వాలిటీ. ఓకే డన్. యా, ఫార్మాసిటికల్ కంపెనీలో క్వాలిటీ డన్ డిపార్ట్మెంట్. డన్. సో లైక్ ఆన్ వాట్ బేసిస్ డిజిటల్ మార్కెటింగ్ మీకు దేనికి వస్తుంది యూ ఆర్ లర్నింగ్ యాక్చువల్లీ? Actually, I'm a Bachelor of Fine Arts student, ఓకే. passed out in 2018 అన్నమాట, ఓకే. హైదరాబాద్లో. ఓకే. సో after my marriage, I went to Sydney. ఓకే. సో అక్కడ జాబ్ కి ట్రై చేస్తే ఎక్స్పీరియన్స్ కావాలి అని అన్నారు. సో ఐ డోంట్ వాంట్ టు చూస్ దిస్ పార్ట్. ఓకే. అందుకు నేను ఫీల్డ్ లోకి వెళ్ళా. ఓకే. బట్ నాకు ఆ జాబ్ నచ్చట్లే అండ్ ఐఎమ్ స్టార్టింగ్ మై న్యూ బిజినెస్, ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్. ఎక్కడ? సిడ్నీలోనే? సిడ్నీలో. ఓకే. సో నేను ఇది నేర్చుకుంటే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ మీ ఇన్ ఫ్యూచర్ అంటే. ఎగ్జాక్ట్. డన్ డన్ డన్. సూపర్. సో ఒకసారి ఎలిమెంటర్ ఓపెన్ చేస్తారా? ఎలిమెంటరే ఖచ్చితంగా ఫస్ట్ అవ్ అవుతేనే మన నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి అవుతుంది. ఓకే. సో ఇట్స్ ఆల్ అబౌట్ కనెక్షన్ అనమాట. మన డిజిటల్ మార్కెట్ ఎలా ఉంటుందంటే లైక్ ఇట్స్ ఆల్ అబౌట్ కనెక్షన్ పార్ట్. మీరు ఒకదానికి ఒకటి కనెక్ట్ అయ్యి ఉంటేనే నెక్స్ట్ వీ కెన్ లర్న్ యాక్చువల్లీ. మీరు ఒక్కటి మధ్యలో కొంచెం మనం ఆగిపోయినా వేరే నేర్చుకున్నా కూడా అర్థమైనట్టే ఉంటుంది, చేసేటప్పుడు మళ్ళీ డౌట్స్ వస్తాయి. ఓకే. సో దట్స్ ద రీజన్ వై ద ప్రెసెంట్ టాస్క్ కంప్లీట్ అయితే నేను నెక్స్ట్ టాస్క్ మూవ్ అవుతాను అనమాట. ఓకే. ఓకే. యా, ఒకసారి మీది స్క్రీన్ షేర్ చేసి నాకు ఒకసారి చూపిస్తారా ఇక్కడ దాకా వెబ్సైట్? యా, షూర్. యా. కెన్ యూ షేర్? మీకు మిడిల్ లో ఉంటుంది ఆప్షన్ గ్రీన్ కలర్ లో షేర్ స్క్రీన్ అని. యాక్చువల్ గా అది దొరికింది. ఓకే. నాకు చెప్పండి ఏంటి ప్రాబ్లం? one minute. ఇప్పుడు షేర్ అయిందా? లేదు, కనిపించట్లేదు. మిడిల్ లో మీరు స్క్రీన్ షేర్ స్క్రీన్ అని కొట్టాక పైన స్క్రీన్ అని వస్తుంది, దాన్ని కొట్టండి. అవునవును. నాకు డెస్క్టాప్ వన్, వైట్ బోర్డ్ అట్లా ఆప్షన్స్ చూపిస్తుంది. యా, డెస్క్టాప్ క్లిక్ చేయండి. మళ్ళీ బ్లాంక్ స్క్రీన్ వచ్చేస్తుంది. స్క్రీన్ షేర్ గ్రీన్ బటన్ పైన స్క్రీన్ అని వస్తే డబుల్ క్లిక్ కొట్టండి, ఇట్ విల్ కమ్. ట్రై వన్స్ అగైన్. ఓపెన్ సిస్టమ్ ప్రిఫరెన్సెస్ అని వస్తుంది.
అక్కడ ఉన్న అన్ని క్లిక్ చేయండి అక్కడ వస్తాయి. సిస్టమ్ ప్రిఫరెన్సెస్ అని వస్తుంది. ఓకే, అది అది కూడా క్లిక్ చేస్తే ఓన్లీ బ్లాంక్ స్క్రీన్ వస్తుంది అంతే. అవునా? స్క్రీన్ అని చూపించట్లేదా? అంటే షేర్ స్క్రీన్ ఫస్ట్ మీకు వైట్ బోర్డ్, ఐఫోన్, ఐప్యాడ్ ఇవన్నీ వస్తున్నాయా? వైట్ బోర్డ్ అని ఉంది, ఐప్యాడ్ అని ఉంది. వైట్ బోర్డ్ పక్కన లెఫ్ట్ సైడ్ లో స్క్రీన్ అని రావట్లేదు మీకు ఫస్ట్ ఆప్షన్? లేదు, డెస్క్టాప్ వన్ అని వస్తుంది, ఏం రావట్లేదు ఇంకా. ఓకే, మీరు ఇప్పుడు ల్యాప్టాప్ లో చేస్తున్నారా, డెస్క్టాప్ లో చేస్తున్నారా? ల్యాప్టాప్ లో చేస్తుంది. ల్యాప్టాప్ అని డెస్క్టాప్ అని వస్తుందా? ఓకే, ఒకసారి నాకు మీ వెబ్సైట్ పేరు చెప్పండి, నేను ఇక్కడ క్లిక్ చేస్తా అయిపోతుంది. యా, పూజీ డాట్ జస్ట్ మినిట్. PUJI డాట్ dot యా. yeah. ఓకే, this home about this service. Sure. సో పేజెస్ లో కంటెంట్ ఏం పెట్టలేదు కదా ఇంకా మీరు? ఓన్లీ సర్వీసెస్ దాంట్లో పెట్టా. Done. Not done. What they'll do is that మీరు ఏం చేస్తారంటే హోమ్ పేజ్ లో కూడా కొంచెం కంటెంట్ ఇవ్వండి, అబౌట్ అస్ లో కూడా మీకు కంటెంట్ ఇవ్వండి. ఓకే, మీ కంటెంట్ ఇచ్చి టేక్ హెల్ప్ ఆఫ్ ChatGPT, pull some information. Done. Today in this session I will just discuss about the plugins. Let's talk about plugins. Plugins అంటే ఏంటంటే సింపుల్ గా ఇప్పుడు మనం కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ చేసామంటే ఆ వెబ్సైట్స్ లో యూ విల్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ లైక్ ఒకవేళ మన వెబ్సైట్ లో ఎంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళని మనం కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నాం, రైట్? వాళ్ళని కాంటాక్ట్ అవును. అవ్వాలంటే మనం ఎక్కడికి వెళ్తాం, ఏ పేజ్ లోకి వెళ్తాం? కాంటాక్టర్స్ అబౌట్ కాంటాక్ట్. క్లిక్ చేస్తే ఇక్కడ మీద ఎంటీ ఉంది, కానీ వేరే వాళ్ళ వెబ్సైట్స్ ఒకవేళ మనం చూసినట్టయితే దే విల్ హ్యావ్ సమ్ ఫామ్ ఒకటి ఉంటుంది, నేమ్, అవునవును, రైట్, డీటెయిల్స్ ఇచ్చి సబ్మిట్. మన డీటెయిల్స్ ఫిల్ చేయమని చెప్పి మన డీటెయిల్స్ వాళ్ళకి వెళ్తాయి అండ్ వాళ్ళు మనకి డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు కాల్ చేసి దే విల్ ఆస్క్ లైక్ మీరు ఇలా ఫామ్ ఫిల్ చేస్తారు, ఏం రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి. రైట్, ఐ షో యూ హౌ దే మెయింటైన్ యాక్చువల్లీ డెంటల్ హాస్పిటల్స్, ప్లాటినా డెంటల్. ఇక్కడే వీళ్ళు ఫామ్ ఇచ్చేసారు, ఇక్కడ మా అవును. నేమ్, ఫోన్ నంబర్ ఇది ఇచ్చి కొడితే బుక్ అయిన పడమంటే మన డేటా వాళ్ళకి వెళ్తుంది. అండ్ దీంట్లోనే మీరు చూసినట్టయితే వాళ్ళు ఫామ్ ఇచ్చారు, కింద మీకు రైట్ సైడ్ లో వాట్సాప్ ఆప్షన్ కూడా ఉంది, అంటే వీ కెన్ వాట్సాప్ ఆల్సో. సో వాట్సాప్ ఏంటంటే చాలా మంది అయితే డీటెయిల్స్ ఇవ్వడానికి కొంచెం వెనకపోతారు. ఇప్పుడు ఇది చూడండి, ఇది పాపప్, ఇక్కడ మన కిందికి వెళ్తుంటే పాపప్ వచ్చింది, క్లోజ్ చేస్తే కానీ మన కిందికి వెళ్ళాం మళ్ళీ. సో ఇన్స్టెంట్ కాల్ బ్యాక్ వీడియో ఒక ఫామ్ ఇచ్చి పాపప్ ఇచ్చాడు. సో ఈ వెబ్సైట్ మీరు చూసినట్టయితే ఒక ఫామ్ కనిపిస్తుంది, ఒక వాట్సాప్ వచ్చింది, ఒక పాపప్ వచ్చింది. ఇది బేసిక్, ఏ వెబ్సైట్ ఈ 3 కామన్ గా యూస్ చేస్తారు. సో అలాగే మనం కూడా మన వెబ్సైట్ ఏదైతే మీరు క్రియేట్ చేస్తారో ఈ వెబ్సైట్ లో ఫామ్ కావాలి అంటే ఇప్పుడు ఎవరైనా కాంటాక్టర్స్ కొట్టి మీ డీటెయిల్స్ రావాలి కదా, అంటే మీ వెబ్సైట్ చూసారు, మీ ఈవెంట్స్ అన్ని వాళ్ళకి నచ్చాయి, వాళ్ళు ఈవెంట్ చేయించుకోవాలనుకుంటున్నారు, హౌ టు కాంటాక్ట్ యూ, రైట్? దట్ ఇస్ అ క్వశ్చన్. సో ఇక్కడ మనం కాంటాక్టర్స్ లో ఒక ఫామ్ ని క్రియేట్ చేద్దాం, ఫామ్ యాజ్ వెల్ యాజ్ వాట్సాప్ ఇంటిగ్రేషన్ అండ్ పాపప్. Clear? Those 3 things we will discuss today. So సింపుల్ గా మీరు చూసినట్టయితే మనం దీనికోసం వచ్చేసి ఐ విల్ జస్ట్ గో బ్యాక్ టు మై వెబ్సైట్. దిస్ మై వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ లోకి వెళ్ళినట్టయితే ఐ విల్ గో బ్యాక్ టు మై వర్డ్ప్రెస్. ఇది వర్డ్ప్రెస్. ఇక్కడ ఇప్పుడు ఏదైతే మనకి వెబ్సైట్ లో ఆటోమేటిక్ గా ఇంటిగ్రేట్ అయి ఉంటాయో అవి వచ్చేసి మనకు ఆల్రెడీ వాట్సాప్ లో అంటే మనకి వెబ్సైట్ లో ఇంటిగ్రేట్ అయ్యి వస్తున్నాయి. సో దాంట్లో మనకి ఏమి
పెద్దగా కొత్తగా అడిషనల్ గా చేయాల్సిన పని ఏం లేదు. అదే మనం మన వెబ్సైట్ లో లేవు, కాకపోతే మనకి ఇవన్నీ కావాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఫీచర్స్ ఇవన్నీ అంటే ఇప్పుడు మనకు ఒక ఫామ్ కావాలి, ఒక వాట్సాప్ కావాలి, ఒక పాపప్ కావాలి, ఇవన్నీ అడిషనల్ థింగ్స్. బట్ అవును. సో ఇప్పుడు మీరు సింపుల్ గా చూసినట్టయితే ఇప్పుడు మనం మొబైల్ పర్చేస్ చేసినప్పుడు మన మొబైల్లో ఇన్బిల్ట్ గా మనకి ఏమేమి వస్తాయి? ఒక క్యాలెండర్, ఒక అలారము, ఒక నోట్స్, యూట్యూబ్, ఇవన్నీ వస్తాయి, రైట్? కొన్నప్పుడే మనకి ఫోన్ లో అవన్నీ ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అయ్యి వస్తాయి, రైట్? ఎస్ ఎస్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ స్విగ్గీ, స్విగ్గీ మనం ఫోన్ ఉన్నప్పుడే వస్తుందా ఫోన్ తో పాటు? లేదు. లేదు. జొమాటో, ఫోన్ పే, ఇవన్నీ మనకి గ్రూప్ మై షో, ఇవన్నీ ఫోన్ తో పాటు రావు మనకి, రైట్? వీఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ ఇట్ ఫ్రమ్ వేర్? యాప్ స్టోర్. యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని మనం వి విల్ యూజ్ ఇట్, రైట్? ఎస్. ద సేమ్ వే ఇక్కడ కూడా మనం ఏదైతే వాడుతున్నామో, మనం ఏదైతే లైక్ ద థింగ్స్, ఇప్పుడు మీకు ఏవైతే మన ఫామ్ కావాలో, లేకపోతే పాపప్ కావాలో, వాట్సాప్ కావాలో, ఇవన్నీ అడిషనల్ థింగ్స్. సో ఈ అడిషనల్ థింగ్స్ ని మనం మన దానికి లోడ్ చేసుకోవాలి అంటే వీఆర్ గోయింగ్ టు యూస్ ఎ థింగ్ కాల్డ్ ప్లగిన్స్. ప్లగిన్స్ అని చెప్పేసి మన వెబ్సైట్ లో ఉంటాయి. ఐ జస్ట్ షేర్ మై స్క్రీన్. స్క్రీన్ మీకు షేరింగ్ లేదు కదా? లేదు. Yeah. నాకు లో ఉంది. మీకు అనిపిస్తుందా నా స్క్రీన్? నాకు అనిపిస్తుంది. డన్ డన్. యాక్చువల్లీ నాకు ఇక్కడ ఆల్రెడీ నేను ఇది యాక్టివేట్ చేసి ఉంచాను. ఐ డీయాక్టివేట్ ఫ్రెష్ ఇమేజెస్. రైట్. సో ఇక్కడ ప్లగిన్స్ అని మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ లో. ప్లగ్ ఒక స్విచ్ లాగా ఉండేసి ప్లగిన్స్ ఉంటుంది. అవును. ప్లగిన్స్ అనేది ఇప్పుడు మన మొబైల్ లో ప్లే స్టోర్ ఎలాగో ఈ వెబ్సైట్ కి ప్లగిన్స్ అలా. ఓకే. సో విల్ గెట్ ఆల్ ద థింగ్స్, వాట్ ఆల్ ద థింగ్స్ వి నీడ్ ఇన్ ప్లగిన్స్. ప్లగిన్స్ క్లిక్ చేసి ఇక్కడ పైన మీకు యాడ్ న్యూ ప్లగిన్ అని ఉంటుంది ఆప్షన్. ఇక్కడ ప్లగిన్స్ పక్కన యాడ్ న్యూ ప్లగిన్. వి హావ్ టు క్లిక్ దిస్. యూ విల్ గెట్ అన్ ఆప్షన్ రైట్ సైడ్ లైక్ సర్చ్ ప్లగిన్స్. సర్చ్ ప్లగిన్స్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఇప్పుడు మనకి ఫస్ట్ కాంటాక్ట్ ఫామ్ చేద్దాం. ఓకే, కాంటాక్ట్ ఫామ్ మనం చేయడానికి లెట్స్ టేక్ ద నేమ్. అంటే కాంటాక్ట్ ఫామ్ అని క్లిక్ చేస్తే మీకు చాలా వస్తుంది. లెట్స్ సీ కాంటాక్ట్ ఫామ్. ఇప్పుడు ప్లే స్టోర్ లో, యాప్ స్టోర్ లో కూడా ఇప్పుడు మనకి ఏదైనా యాప్ కావాలంటే మనం క్లిక్ చేస్తే హండ్రెడ్స్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి. దాంట్లో వీఆర్ గోయింగ్ విత్ ద బెస్ట్ యాప్ వాట్ వీ నో. సో ఇప్పుడు మీరు కాంటాక్ట్ ఫామ్ అని కొడితే కూడా ఇక్కడ చూడండి, కాంటాక్ట్ ఫామ్ 7, WP ఫార్మ్స్, కాంటాక్ట్ ఫామ్ ప్లగిన్ ఫ్లూయెంట్, టర్మినేటర్, ఇలా చాలా ప్లగిన్స్ ఆల్రెడీ ఉన్నాయి. కాకపోతే ఇనీషియల్ గా మనం ఒక ప్లగిన్ యూస్ చేద్దాం సో దట్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. సో దట్ లేటర్ గా మీరు కావాలంటే వేరే ప్లగిన్స్ యూస్ చేసుకొని చేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ మీకు ఇనీషియల్ గా అలా కాంటాక్ట్ ఫామ్ ఎలా ఉంటుంది, ఎలా ఇంటిగ్రేట్ చేయాలనే పాయింట్ లో we will go with contact form by Supistic. This is the name of the contact form. Okay. SISTI, Supistic. This is the name of the plugin which we are going to use. This is the plugin, contact form by Supistic. So here you just click on install now. It will start installing. Got 10,000 plus active installations, 91 reviews. Okay. సో ఇన్స్టాల్ వన్స్ అయిపోయిన తర్వాత యాక్టివేట్ అని వస్తుంది. యాక్టివేట్ క్లిక్ చేస్తే ఈ ప్లగిన్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో నౌ ఇట్స్ కేమ్ లైక్ యాక్టివేట్. క్లిక్ ఆన్ యాక్టివేట్. నౌ దిస్ ప్లగిన్ ఇస్ గోయింగ్ టు బి యాక్టివేటెడ్. వన్స్ ఇది యాక్టివేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చూసినట్టయితే లెట్స్ టేక్ ఇప్పుడు మనము ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేశారనుకోండి, దాని యొక్క షార్ట్ కట్ మీకు హోమ్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. రైట్? ద సేమ్ వే ఇక్కడ కూడా మీరు చేశారు కదా, మీకు లెఫ్ట్ సైడ్ లో ఒక షార్ట్ కట్ కనిపిస్తుంది, కాంటాక్ట్ ఫామ్ విత్ సుపిస్టిక్. వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ దిస్. ఇది క్లిక్ చేయగానే you will get this kind of dashboard where left side లో మీకు కనిపిస్తుంది యాడ్ న్యూ ఫామ్. బ్లూ కలర్ లో కనిపిస్తుంది ప్లస్ సింబల్ వచ్చి యాడ్ న్యూ ఫామ్. కెన్ యూ సీ దిస్? యా, ఇది క్లిక్ చేయాలి. వన్స్ ఇది క్లిక్ చేయగానే యూ విల్ గెట్ ఎ డాష్ బోర్డ్ షోయింగ్ దట్ చూస్ ఫ్రమ్ టెంప్లెట్స్. చూస్ ఫామ్ టెంప్లెట్, యూ కెన్ చేంజ్ ఇట్ లేటర్. ఇక్కడ ఫామ్ టెంప్లెట్స్ అడుగుతుంది, డిజైన్స్ అనమాట. ఏ డిజైన్ లో మీకు ఫామ్ కనిపించాలి. సో యూ టేక్ ద బేసిక్ వన్. బేసిక్ ని క్లిక్ చేయండి అండ్ ఫామ్ నేమ్ ఇవ్వండి. నేమ్ ఏదో ఒకటి ఇవ్వండి. ఇప్పుడు మనం హాస్పిటల్ వెబ్సైట్ చేస్తున్నాం కాబట్టి హాస్పిటల్ ఫామ్ అని పెట్టండి. రైట్? హాస్పిటల్ ఫామ్ అని పెట్టేసి సేవ్ కొట్టేసాడు. సేవ్ అయిపోయింది. ఇప్పుడు సేవ్ కాగానే ఇలాగా మీకు ఒకటి ఓపెన్ అవుతుంది. ఇలా ఇది ఓపెన్ అయ్యి మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఈ ఫామ్ బ్యాక్గ్రౌండ్, ఇన్పుట్స్, ఇవన్నీ ఉంటాయి. ఇదంతా మనకు అవసరం లేదు ప్రెసెంట్లీ. ఇక్కడ సింపుల్ గా ఫీల్డ్స్ అని ఉంది కదా, సెకండ్ ఆప్షన్, ఈ ఫీల్డ్స్ ని క్లిక్ చేయండి. వన్స్ మీరు ఫీల్డ్స్ ని క్లిక్ చేయగానే ఇక్కడ చూపిస్తుంది ఈ ఫామ్ లో ఏమేమి వస్తాయి. ఫస్ట్ నేమ్ వస్తుంది, లాస్ట్ నేమ్ వస్తుంది, ఈమెయిల్, సబ్జెక్ట్, మెసేజ్, సెండ్, రీసెట్ అనే ఆప్షన్స్ మీకు ఉన్నాయి. ఈ ఆప్షన్స్ లో మీకు ఏది కావాలో అది ఉంచుకొని మిగతా డిలీట్ చేసేయండి. నాకు ఫస్ట్ నేమ్ కావాలి, ఐ వాంట్ డిస్టర్బ్. లాస్ట్ నేమ్ అనేది ఏదైతే ఉంది ఇక్కడ పైన నాకు రిమూవ్ అనే ఆప్షన్ ఉంది, అది క్లిక్ చేయండి. బిన్ ని ఓకే కొట్టండి. లాస్ట్ నేమ్ వెళ్ళిపోయింది. ఈమెయిల్ నాకు కావాలి, సబ్జెక్ట్ నాకు అవసరం లేదు, బిన్ ని క్లిక్ చేయండి, ఓకే కొట్టండి. కింద మెసేజ్
నాకు అవసరం లేదు. బిన్ కొట్టండి, రీల్ చేయండి. సెండ్, రీసెట్ ఉండాలి. రైట్. ఇప్పుడు నాకు దీనిలో మెయిన్ థింగ్ కావాల్సింది కస్టమర్ దగ్గర నుంచి కాంటాక్ట్ నెంబర్ నేను పుల్ చేయాలి కాబట్టి ఇక్కడ నంబర్ అనేది ఒకటి యాడ్ చేయాలి. రైట్. యా ఇక్కడ నంబర్ లేదు. సో ఇక్కడ మీకు పైన ఒక ఆప్షన్ ఉంది, యాడ్ న్యూ ఫీల్డ్. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీనిలో నంబర్ అనే పాయింట్ తీసుకోండి. ఇక్కడ నంబర్ అని ఉంది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నేమ్ ప్లేస్ హోల్డర్ అని ఉంటుంది. ఈ నేమ్ ప్లేస్ హోల్డర్ దగ్గర నంబర్ అని మెన్షన్ చేయండి. నంబర్, ఈ ప్లేస్ హోల్డర్ దగ్గర నంబర్. ఇప్పుడు ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి. ఒకవేళ ఈ నంబర్ పెట్టకుండా చూడండి ఏమవుతుంది. అలా కూడా మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలి, మీకు అర్థమవుతుంది అసలు ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వదు. ఓకే కొట్టారు. ఇక్కడ ఏమొస్తుంది, ప్లీజ్ ఫిల్ ఇన్ లేబుల్ ఆర్ ప్లేస్ హోల్డర్ ఫర్ యువర్ ఫీల్డ్. ఇట్స్ రిక్వైర్డ్ ఫర్ యూజర్స్ టు నో వాట్ ఫీల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆర్ యు ఆర్ ఫిల్లింగ్ ఇన్. సో ప్లేస్ హోల్డర్ దగ్గర మెన్షన్ చేయమండి. సో విల్ మెన్షన్ ఇట్ నంబర్. రైట్. నెక్స్ట్ ఇక్కడ కిందకి వచ్చి ఓకే కొట్టండి. యాడ్ అయింది ఇక్కడ నంబర్ యాడ్ అయింది కదా. యా. ఇప్పుడు సేవ్ చేయండి. నవ్ యువర్ ఫార్మ్ విల్ లుక్ లైక్ ఫస్ట్ నేమ్, ఈమెయిల్, నంబర్, సెండ్, రీసెట్. సో దీన్ని ఇప్పుడు సేవ్ చేసాం కదా, సేవ్ చేసాం బాగానే ఉంది. కానీ ఈ ఫామ్ ఎక్కడ రావాలి మనకి? లైక్ కాంటాక్ట్. సో కాంటాక్ట్ అస్ పేజ్ లోకి వెళ్ళి ఈ ఫామ్ వచ్చేలా మనం చేయాలి. సో ఇక్కడ మీరు సేవ్ చేయగానే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో షార్ట్ కోడ్ అని చెప్పి ఇక్కడ కోడ్ ఉందా? అవును. ఈ కోడ్ ని రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసుకోండి. ఓకే. రైట్. నౌ గో బ్యాక్ టు యువర్ పేజ్. పేజెస్ లోకి వెళ్ళి పేజెస్ లో కాంటాక్ట్ అస్ పేజ్ లో మనకు కావాలి కదా, కాంటాక్ట్ అస్ పేజ్ ఓపెన్ చేయండి. కాంటాక్ట్ అస్ పేజ్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు సింపుల్ గా ఇక్కడ ఆల్రెడీ నేను పేస్ట్ చేసి ఉంచాను. సో కాంటాక్ట్ అస్కి వచ్చిన తర్వాత ఇక్కడ టైప్ టు చూస్ బ్లాక్ అని ఇక్కడ క్లిక్ చేసి ఇంతకుముందు మీరు కాపీ చేసిన కాంటాక్ట్ ఫామ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ని ఇక్కడ పేస్ట్ చేయండి. రైట్. ఓకే. జస్ట్ కంట్రోల్ వి కొట్టేస్తారంటే అది పేస్ట్ అయిపోతుంది. వన్స్ పేస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అప్డేట్ కొట్టండి. ఇట్స్ అప్డేటెడ్. గెట్ బ్యాక్ టు యువర్ వెబ్సైట్. మీ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కాంటాక్ట్ అస్ క్లిక్ చేయండి. మీకు ఫామ్ డిస్ప్లే అవుతుంది. ఇస్ ఇట్ డన్? సో ఈ ఫామ్ లో ఎవరైనా ఫిల్ చేస్తే మీకు ఈ నంబర్, డేటా ఇదంతా ఎక్కడ వస్తుంది అంటే మీకు మెయిల్ లో వస్తుంది. ఏ మెయిల్ తో అయితే మీకు డొమైన్ కనెక్ట్ అయిందో ఆ మెయిల్ ఐడికి వస్తుంది. రైట్. ఇంకా మీరు వేరే అడిషనల్ ప్లగిన్స్ ఏమైనా యూజ్ చేసినప్పుడు ఆ ప్లగిన్ నుండి ఒక ఫీచర్ వస్తుంది. సో దట్ ఎవరైనా మెసేజ్ చేస్తే ఆ ప్లగిన్ ఓపెన్ చేస్తే మెయిల్స్ అని కొడితే అంటే కాంటాక్ట్ ఫామ్ డీటెయిల్స్ కొడితే అక్కడ ఎవరైతే మీకు మెయిల్స్ ఇస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని అక్కడే వచ్చేస్తాయి అదే ప్లగిన్. యూ కెన్ ఎక్స్ప్లోర్ దోస్ ప్లగిన్స్ లేటర్. డన్. ఇది అర్థమైంది కదా మీకు? Done. Let's go back again. WordPress. Now WhatsApp integration చేద్దాం. వాట్సాప్ ఇంటిగ్రేషన్. Yes, WhatsApp. మనకి మన వెబ్సైట్ లో వాట్సాప్ రావాలి. So that if someone comes there, just directly WhatsApp కొట్టి they can chat with us. ఓకే. Right? Again, go back to plugins. Just click the plugins. పైన add new plugin అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. వన్స్ అది క్లిక్ చేయగానే మీకు రైట్ సైడ్ లో సెర్చ్ ప్లగిన్స్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి వాట్సాప్ అని సింపుల్ గా టైప్ చేయండి. వాట్సాప్ ఎంటర్. వాట్సాప్ అని క్లిక్ చేసి ఎంటర్ కొట్టగానే యూ గెట్ నంబర్ ఆఫ్ ప్లగిన్స్. ఇన్ దట్ ప్లగిన్ యూ జస్ట్ టేక్ దిస్ ప్లగిన్ కాల్డ్ క్లిక్ టు చాట్ హోలీ థీమ్స్. దిస్ ద ప్లగిన్ వేర్. ఇది ఇన్స్టాల్ చేయండి. 5 lakh మెంబర్స్ యాక్టివ్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి, 126 రివ్యూస్. సో ఇన్స్టాల్ కొట్టండి. వన్స్ అది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత యాక్టివేట్ అని వస్తుంది, యాక్టివేట్ కొట్టండి. యాక్టివేట్ కొట్టాం. కొట్టిన తర్వాత ఇక్కడ కిందికి వస్తే మీరు మళ్ళీ లెఫ్ట్ సైడ్ లో మీకు షార్ట్ కట్ వచ్చింది ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో క్లిక్ టు చాట్ అని, ఇది క్లిక్ చేయండి. వన్స్ అది క్లిక్ చేయగానే ఇక్కడ నంబర్ అడుగుతుంది. వాట్సాప్ నంబర్ ఏది ఇవ్వాలనుకుంటున్నారు మీ నంబర్ ఇచ్చేసండి. ఏ నంబర్ ఉంటే ఆ నంబర్ ఇచ్చేసేయండి, ఫోన్ నంబర్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత కిందికి వచ్చి ఇక్కడ ప్రీ ఫిల్డ్ మెసేజ్ దగ్గర మీ మెసేజ్ టైప్ చేయండి. ఏం నేమ్ కావాలి? హలో, మై నేమ్ ఇస్ ఓకేనా. ఇది డైరెక్ట్ వెల్కమ్ మెసేజ్ లాగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కాల్ టు యాక్షన్ వాట్సాప్. ఇక్కడ మీకు ఏ స్టైల్ కావాలి? ఇలా బేసిక్ స్టైల్. సెకండ్ అయితే ఇలా వస్తుంది, థర్డ్ కొడితే ఇలా వస్తుంది, ఫోర్త్ అయితే ఇలా పెద్దగా వస్తుంది, ఫోర్త్ ఇలా ఉంది. యూ కెన్ టేక్ యువర్ ఓన్ డిజైన్. అది అయిపోయిన తర్వాత కిందికి వస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది పొజిషన్ బాటమ్ లో ఉంది. ఇది టాప్ లో కూడా తీసుకెళ్ళచ్చు మీరు, లేదా బాటమ్ లో తీసుకోవచ్చు. లెఫ్ట్ లో ఉంది కదా, రైట్ లో తీసుకురావచ్చు, లెఫ్ట్ లో పెట్టవచ్చు, మీ ఇష్టం. మీరు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్తారు. ఒకటి రైట్, బాటమ్ లో రైట్ సైడ్ లో పెట్టారు. ఇదంతా అయిపోయిన తర్వాత జస్ట్ సింప్లీ కమ్ హియర్, సేవ్ చేంజెస్ కొట్టండి.
రైట్, ఇట్స్ సేవ్డ్. గో బ్యాక్ టు యువర్ వెబ్సైట్. మీ వెబ్సైట్ ని క్లిక్ చేయండి. ఓకే, ఎంటర్. యూ గాట్ వాట్సాప్, రైట్? ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా వాట్సాప్కి వెళ్ళిపోతారు. వాట్సాప్ లో మీతో చాట్ చేయొచ్చు. రైట్, దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ వాట్సాప్. వాట్సాప్ ఇట్స్ వెరీ ఈజీ. వర్డ్ ప్రెస్ మాత్రం అది మీరు కాంటాక్ట్ ఫామ్ మాత్రం కొంచెం కోడ్ ఒకటి కాపీ చేసి పేస్ట్ చేయడం ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది అంతే. ఇవి రెండు క్లియరా మీకు? డన్. అగైన్ ఐ గో బ్యాక్ టు మై వెబ్సైట్. అగైన్ ప్లగిన్స్ వెళ్తున్నా. ఇప్పుడు పాపప్ అంటే మన వెబ్సైట్ కి ఎవరైనా రాగానే ఆఫర్ ఏదైనా ఉంటే ఆఫర్ పాపప్ రావాలి. రైట్, ప్లగిన్స్ లోకి వెళ్ళాను. యాడ్ న్యూ ప్లగిన్. అగైన్ ఐఎమ్ కమింగ్ టు సర్చ్ దగ్గరికి వచ్చాను. సేమ్ ఇప్పుడు ఇంతకుముందు కాంటాక్ట్ ఫామ్ బై సూపిస్టిక్ అని కొట్టాం కదా, ఇప్పుడు వచ్చేసి పాపప్ బై సూపిస్టిక్. పాపప్ బై సూపిస్టిక్. Click it, enter. You will get this plugin. Install now. Once after installing, you will get update. Activate కొట్టండి, అది యాక్టివేట్ అయిపోతుంది. సో పాపప్ బై సూపిస్టిక్, ఫామ్ బై సూపిస్టిక్స్ రెండు సేమ్ అయి ఉంటాయి, ఇంచుమించు అదే ప్రొసీజర్. బికాస్ రెండు ఒకరి వాళ్ళ సూపిస్టిక్ వాళ్ళే కాబట్టి సేమ్ డాష్ బోర్డ్ ఉంటుంది. సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. యాక్టివేట్ కొట్టండి. సో యూ కెన్ సీ హియర్ లెఫ్ట్ సైడ్ లో మీకు పాపప్ బై సూపిస్టిక్ అని వచ్చింది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సేమ్ యాడ్ న్యూ పాపప్. ఇంతకుముందు యాడ్ న్యూ ఫామ్ అని కొట్టాం, రైట్? ఇప్పుడు యాడ్ న్యూ పాపప్. ఇది కొట్టగానే సేమ్ ఇంతకుముందు కూడా ఫస్ట్ మనం ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ కూడా ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి. డిజైన్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఇంతకుముందు ఇక్కడ ఫామ్ నేమ్ ఇచ్చాం, ఇప్పుడు పాపప్ నేమ్ ఇస్తున్నాం. సేవ్. నెక్స్ట్ వీఆర్ గెటింగ్ ఇన్ టు డాష్ బోర్డ్. సేమ్ ఇంతకుముందు కూడా ఇలాగే వచ్చింది. మనం ఫామ్ లో అవసరమైన డిలీట్ చేసాం, అవసరమైన యాడ్ చేసాం. ఇక్కడ కూడా డాష్ బోర్డ్ ఇస్తుంది. ఏమడుగుతుంది? వెన్ టు షో పాపప్. ఆ పాపప్ ఎప్పుడు చూపించాలి మీ వెబ్సైట్ లో? వెన్ పేజ్ లోడ్స్ డిలే ఫర్ ఎన్ని సెకండ్స్? ఒక 5 సెకండ్స్ తర్వాత, అంటే పేజ్ ఓపెన్ అయిన తర్వాత 5 సెకండ్స్ తర్వాత మీకు పాపప్ చూపించాలా? లేకపోతే ఎవరైనా యూజర్ మీ వెబ్సైట్ కి వచ్చినప్పుడు ఏదైనా బటన్ క్లిక్ చేస్తే మీకు ఆ పాపప్ రావాలా? లేకపోతే ఏదైనా పేజ్ పైన క్లిక్ చేస్తే రావాలా? లేకపోతే వెబ్సైట్ కిందికి వెళ్తే రావాలా? ఎలా రావాలని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అది అడుగుతుంది ఇక్కడ మనం. సో జస్ట్ మనం ఏంటంటే ఇవన్నీ చూసుకోం. ఇవే బేసిక్ అయితే ఇలే ఉంటుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఒక 5-10 సెకండ్స్ కి మన పాపప్ వస్తే సరిపోతుంది. 10 సెకండ్స్ అంటే కూడా డిలే అయిపోతుంది. సో ఫస్ట్ 5 సెకండ్స్ లోనే వీ హావ్ టు షో హిమ్ ద ఆఫర్. సో డిలే ఫర్ 5 సెకండ్స్ పెట్టుకున్నాము. నెక్స్ట్ డిజైన్ లోకి వెళ్తున్నాం. డిజైన్ లో కలర్ మార్చుకోవచ్చు అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చవచ్చు. ఏదైనా ఇమేజ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు అస్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్. సో లెట్ మీ సెలెక్ట్ వన్ ఇమేజ్. సెలెక్ట్ ఇమేజ్ కొడుతున్నా. ఐ సెలెక్ట్ మై ఇమేజ్ సో దట్ యూ విల్ ఆల్సో ఫైండ్ ద రియాలిటీ థింగ్స్. అది క్లిక్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫోటో వచ్చిన తర్వాత పక్కన మ్యాటర్ వస్తుంది కదా, ఆ మ్యాటర్ ఏదనేది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ మ్యాటర్ వచ్చేసి మనకి టెక్స్ట్ లో ఉంటుంది. ఈ టెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మ్యాటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. హియర్ ఐ యామ్ సెలెక్టింగ్ ద మెసేజ్ లైక్ వెల్కమ్ టు మై వెబ్సైట్. The exciting offers. Please add your email. We will share you. ఇది ఈమెయిల్ కి కరెక్ట్ ఉంది. మీరు దీంట్లో ఇంకా లోపలికి వెళ్ళి మీరు ఇంకా చిన్న చిన్న చేంజెస్ అన్ని చేసి మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు. బట్ బేసిక్ గా ఈ ఫోటో పెడుతున్నాను అండ్ ఈ ఫోటోకి మ్యాటర్ ఇది రావాలని పెడుతున్నాను. ఓకే, నౌ ఐ క్లిక్ ఆన్ సేవ్. సేవ్ అయిపోయింది. ఇప్పుడు దీని దగ్గర ఏం కోడ్ ఇవన్నీ కోడ్ తీసుకెళ్లి మనం ఏదో పేజ్ లో పేస్ట్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది డిఫాల్ట్ గా మన వెబ్సైట్ ఓపెన్ అయినప్పుడు ఇది వస్తుంది. సో ఇది మనకి ఇంత ముందు అంటే కాంటాక్ట్ ఫామ్ మనకి కాంటాక్ట్ అస్ పేజ్ లో కావాలి కాబట్టి ఆ కోడ్ కాపీ చేసి మనం అక్కడ పేజ్ చేసాం. ఇదేంటంటే డిఫాల్ట్ వస్తుంది కాబట్టి దీన్ని మనం ఎక్కడ పేజ్ చేయం. ఇప్పుడు వాట్సాప్ ఉంది, దాన్ని కూడా మనం ఎక్కడ పేజ్ చేయాలి, ఎందుకంటే డిఫాల్ట్ గా మన వెబ్సైట్ మొత్తం. సో సేమ్ వే. సో నౌ విల్ గో బ్యాక్ టు అవర్ వెబ్సైట్. రీలోడ్ చేయండి. రీలోడ్ అయ్యింది. 1 2 3 4 5. నౌ యూ కెన్ సీ ద పాపప్. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ ఎ పాపప్. ఇక్కడ చూడండి, సబ్స్క్రైబ్ అండ్ గెట్ న్యూస్. వెల్కమ్ టు మై వెబ్సైట్ టు గెట్ ద ఎక్సైటింగ్ ఆఫర్స్. ప్లీజ్ యాడ్ యువర్ ఈమెయిల్, షేర్ యూర్ డీటెయిల్స్. ఈమెయిల్ అడుగుతున్నాం, గో కొట్టాను, మనకు వాళ్ళ ఈమెయిల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. రైట్, ఇలా వెబ్సైట్ లో మీరు ఏమైనా ఆఫర్స్ రన్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఈ వీకెండ్ వస్తుంది. ఇక్కడ మీరు ఎవరైనా ఈ వెబ్సైట్ లోకి వచ్చారు, మీరు ఒక షాపింగ్ సైట్. ఇక్కడ డైరెక్ట్లీ వీకెండ్ ఆఫర్ గోయింగ్ ఆన్, బై 1 షర్ట్ గెట్ 1 షర్ట్ ఫ్రీ. టు అవైల్ దిస్ ఆఫర్ డ్రాప్ యువర్ ఫోన్ నంబర్ ఆర్ క్లిక్ దిస్ లింక్. ఇలాంటివి మీరు ఇవ్వచ్చు. సో దట్ టు గ్రాబ్ ద అటెన్షన్ ఆఫ్ ద యూజర్. సో ఏమైపోద్ది అంటే
వాడు ఏ మూడ్ లో ఉన్నా ఏది చూస్తున్నా కూడా సడన్ గా పాపప్ వచ్చేసరికి హీ విల్ గెట్ అట్రాక్టెడ్ టు దట్ పాపప్ అండ్ హీ విల్ మేక్ ఏ విజన్ ఆఫ్ రీడింగ్ దట్ పాపప్. ఓకే. గాట్ ఇట్? Yeah. సో దిస్ వాస్ అబౌట్ ప్లగిన్స్, బేసిక్ ప్లగిన్స్ వాట్ ఆర్ నీడెడ్ ఫర్ ఎ వెబ్సైట్. ఓకే. సో ఈ రోజు ప్లగిన్స్ లో మనం ఏ ప్లగిన్స్ చూసాం? ఒకటి వచ్చేసి లైక్ కాంటాక్ట్ ఫ్రమ్ బై సూపిస్టిక్, నెక్స్ట్ వచ్చేసి we have did this yes WhatsApp integration, next వచ్చేసి పాపప్ బై సూపిస్టిక్. Yes. డన్. సో ఓకే. ఇప్పుడు వచ్చేసి మీ వెబ్సైట్ లో మీరు హోమ్ పేజ్ ఒకటి డిజైన్ చేయండి, అబౌట్ అస్ పేజ్ డిజైన్ చేయండి. ఇవి అయిపోయిన తర్వాత ఈ రోజు చెప్పిన టాస్క్ కాంటాక్ట్ ఫామ్ యాడ్ ఓకే. చేయండి, వాట్సాప్ యాడ్ చేయండి అండ్ పాపప్ యాడ్ చేయండి. ఓకే. ఎలిమెంటర్ తోటి మీ పెండింగ్ వర్క్ ఏదో అది క్రియేట్ చేసేయండి. ఓకే. వన్స్ ఇది అయిపోయింది అంటే రేపు నేను ఒకసారి మీకు స్టార్టర్ టెంప్లెట్స్ అని చెప్పి రెడీమేడ్ టెంప్లెట్స్ మనకి వర్డ్ ప్రెస్ లో ఉంటాయి, అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఓకేనా? ఇక్కడ దాకా క్లియర్ ఉందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ ఉంది. పర్ఫెక్ట్ కదా? ఎస్. కానీ యా ప్లీజ్. టైటిల్ ఉంటుంది కదా, Yeah. అంటే మనం హోమ్ పేజ్ లో టైటిల్ కలర్స్ అంటే మన టెక్స్ట్ కలర్స్ చేంజ్ చేసుకోవడానికి వస్తుందా? యా నేను చేసేటప్పుడు నాకు డౌట్ వచ్చింది. లేదు నేను నాకు కనిపించలేదు. ఓకే. సో ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో ఇప్పుడు ఇది Okay. బేసిక్ టెంప్లెట్, రైట్? ఇది రెడీమేడ్ గా వచ్చిన టెంప్లెట్. అవును. ద థింగ్ ఈస్ దట్ వెన్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ ఎలిమెంటర్స్, వెన్ యూఆర్ డిజైనింగ్ ఎలిమెంటర్, నెక్స్ట్ మనం స్టార్టర్ టెంప్లెట్స్ ఇవి తీసుకున్నప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ కస్టమైజబుల్. అంటే మీరు పెట్టే ఫాంట్, మీరు యూజ్ చేసే కలర్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ఆప్షన్స్ టు యువర్ రైట్ సైడ్. ఓకే. సో అవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ప్రతి కలర్ మార్చొచ్చు, ప్రతి దాని సైజ్ మార్చొచ్చు, దాని అలైన్మెంట్ మార్చొచ్చు, ఎవ్రీథింగ్ వీ కెన్ డూ. ఓకే. జస్ట్ బేసిక్ అయితే ఇప్పుడు ఇవి ఎక్స్ప్లోర్ చేయండి. వన్స్ ఇవి ఎక్స్ప్లోర్ చేసినాక నెక్స్ట్ యాక్చువల్లీ వి వర్క్ ఆన్ ఆస్ట్రా అండ్ ఎలిమెంట్ స్టార్టర్ టెంప్లెట్స్. అప్పుడు మీకు కంప్లీట్ గా మీరు ఎక్స్పెక్ట్ చేసేవన్నీ దాంట్లో మీకు అవైలబుల్ గా ఉంటాయి. అచ్చా. ఓకే. యా. ఓకే. చలో, నేను ఈ రోజు చెప్పిన టాస్క్ కంప్లీట్ చేస్తే రేపు మనం స్టార్టర్ టెంప్లెట్స్ గురించి డిస్కస్ చేద్దాం. యా. ఓకే, రేపు అయితే కంప్లీట్ చేసి రండి జరా. సరే. ఓకే. ఓకే, డన్. చలో, డన్. థ్యాంక్ యూ. విల్ మీట్ టుమారో. బై. బాయ్. బై.